నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, మీకు ఓ విషయం చెప్పాలి. ఏంటి? రోజు చెప్పేదే కదా, రోజు చెప్పేదే. ఒక లైక్ వేయండి, ఒక చాట్ని అయితే ఒక సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్కి పంపించి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఎక్కడ స్క్రోల్ చేయబాకండి, వీడియోని చివరిదా చూడండి. చూస్తే వీడియోలో ఉన్న మజా తెలుస్తుంది, మీకు విషయం అర్థమవుతుంది. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే, ఊరి పర్యటనకి వెళ్తుంటే, ఒక మహామనిషి కాలు మీద కాలు వేసుకొని తాటే గుడిసె పైన కుర్చీ వేసుకొని కాలు మీద కాలు కూర్చున్నాడంట. సహజంగా రాజుగారు వెళ్తుంటే ఎవరైనా సరే లెగిసి దండం పెడతారు, అయా నమస్కారం, అది అని ఇదని వాడి చేతనైంది వాడు చేస్తాడు. వాడు లెగలేదు. సరే, ఏమంటే ఇలా 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 వేళ్ళు ఊపుతున్నాడు. ఏంట్రా వీడు, 3 చోట్ల నీకు ప్రమాదం ఉంది అంటున్నాడా ఏంటి, నీకు అసలు ఏంటి రా అని రాజుగారికి అనుమానం వచ్చింది. రండి అని చెప్పి సైనికుడిని పిలిచి గబా గబా నిచ్చిన తెప్పించి ఆ నిచ్చినేసి ఆ పైకి ఎక్కించి, ఏంటి ఆడి విషయం ఏంటి కొనుక్కొని రా అన్నాడు. నాకు 3 రోజుల వరకు భోజనం కరువు లేదు, భోజనం ఉంది కాబట్టి నాకు ఎవడైనా ఒకటే అన్నాడంట. ఓరిన మొండోడా, నీ గురించా ఇంత శ్రమ తీసుకున్నాం అని రాజుగారు అన్నారంట. అరే, ఈయన తీసుకెళ్ళి తక్షణం జైలు వేసేరా, గొడవ వెళ్ళిపోద్ది, ఇలాంటి మూర్ఖుల వల్ల మిగతా ప్రజలు నాశనం అయిపోతారు అన్నాడంట రాజుగారు. ఇంతవరకు ఇది బాగానే ఉంది, కానీ ఇది పక్కన పెడదాం. ఇప్పుడు నీకు నేను నచ్చలేదు, నన్ను వదిలేయాలి, నీకు నచ్చిన వాడితో నువ్వు ప్రయాణం చేయాలి. అంతేగాని నేనంటే అనుకున్నావు, నువ్వు రా, నా ప్రాంతానికి రా. బాలకృష్ణ డైలాగులు బాలకృష్ణకే సరిపోతాయి. నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీకు నీవేంటి ఇంకేం చెప్తాడు, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీ ఊరు వస్తా, నీ ఊళ్ళో వస్తా, నిన్ను ఊళ్ళో వచ్చి కొడతా అంటాడు బాలకృష్ణ. అలాగా ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక ప్రముఖ వ్యక్తి, ఒక గౌరవనీయుడు, ఒక కులానికి ఒక అధినేతగా నడిపించిన మనిషి ఈవేళ ఆత్మహత్య యత్నం చేశాడు అంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. గజీత గారు వెళ్ళి ఉచ్చగుంట్ల పడి చచ్చిపోయినట్టే. కొడుకు ఓడిపోయాడు, కూతురు వెళ్ళేసి వెళ్ళిపోయింది, కులము వెళ్ళేసింది. ఏ విధంగా చెప్పుకుంటావు అయ్యా నువ్వు కులం అని? పేరు మార్చుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్ను కొడతారు, కొట్టి చంపేస్తారు. నిన్ను ఈ ఏరియాలో గెలవో, నువ్వు పిఠాపురంలో గెలవో, నువ్వు గెలిస్తే నేను పేరు మార్చుకుంటా అన్నా అని మేసాలు తిప్పాడు. నీకు ఆ వయసులో నీకు అవసరమా మేసాలు తిప్పాల్సిన అవసరం? ఎంతో గౌరవమైన కాపు కులంలో నిన్ను ఒక స్థానానికి ఇస్తే ఈవేళ నువ్వు అలాంటి పిచ్చి డైలాగులు చెప్పి చేతులారా నీ మీదకి తెచ్చుకున్నావు. నువ్వు ఆత్మహత్య యత్నం చేయడం ఏంటి, వాళ్ళెవరు వచ్చి వీళ్ళెవరు వచ్చి ఆపడం ఏంటి? అసలు ఈ తప్పుడు పనులు ఏంటి? ఆలోచన ఉండాలిగా, ఒక విధానం ఉండాలిగా. గెజెట్ పెట్టేసి నువ్వు పేరు మార్చుకోండి. నేను అడిగారుగా, ఎవరన్నా అడిగారా ఏంటి పేరు మార్చుకోమని? రెడ్డి అని పెట్టుకోని అన్ని మాట మీద నిలబడా, మాట మీద నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడ్డాడు, 21 సీటు గెలిచాడు, మగాడు అనిపించుకున్నాడు. నువ్వు పేరు మార్చుకొని మగాడు అనిపించుకున్నావా? అది మగతనం ఏంటి? కులం మార్చుకోవడం ఇంకా పేరు మార్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలి, లేకపోతే జగన్మోహన్ అని పెట్టుకోవాలి. పేరు మార్చుకోవాలంటే ముద్రగడ్డ పద్మనాభం తీసేసి ఇంకేదో పెట్టుకోవాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చిన ముద్రగా రెడ్డి అని గెజిట్లో మార్చేసుకునే కులమా ఇది? ఏమన్నా అల్లా తప్ప పిచ్చేషాల? అసలు నువ్వు గెజిట్లో రెడ్డి అని పెట్టుకోవడం ఏంటి? రెడ్డి అని పర్మిషన్ ఇచ్చా నీకు? రెడ్డికి పుట్టావా, నువ్వు నాయుడికి పుట్టావా? నాయుడు పరువు తీస్తావంటే నువ్వు పరువు తీసిన కాక నువ్వు చచ్చిపోతానని ప్రయత్నం చేస్తావా? చచ్చిపోయి ఆత్మహత్య మహానేరం. 100 గోవులు చంపినంత పాపం ఆత్మహత్య, తెలుసా? నీ మీద కేసులు కూడా దొరుకుతాయి బయటపడితే.
నిన్ను అరెస్ట్ చేస్తుంది గవర్నమెంట్. పిచ్చాశాలు వేస్తావు. ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే కృష్ణ రామ అనుకోండి కూర్చోవాలా. లేదా చేసావా జగన్ భజన చెయ్యి. జగన్ 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 భజన చెయ్యి. జగన్ కాదు జనార్దన 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 అంటే ఆ కృష్ణుడన్న పలుకుతాడు. అంతేగాని పిచ్చి ఆలోచనలు చేయడం ఏంటి? పిచ్చి ఆలోచనలు పిచ్చ చేష్టలు. వయసు పెరిగే కొద్ది జ్ఞానం చచ్చిపోతుందా ఏంటయ్యా? ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే ఒక వాల్యూ ఉంది. ఒక రైలు పెద్ద గొడవలు అయ్యి ఒక పెద్ద విధ్వంస అయ్యి ఒక చరిత్ర ఉంది. నువ్వు ఇవాళ కులం పరువు తీసేసావు, నీ పరువు తీసేసావు, నీ తండ్రి పరువు తీసేసావు. ఆఖరి నీ కుటుంబం వాల్యూ లేకుండా చేసుకున్నావు. హరిరామయ్య జోగయ్య గారు ఇప్పుడు మాట్లాడు. ఏమయ్యా ముద్రగడ్డ నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు రెడ్డిల్లోకి వెళ్ళాలంటరా? జ్ఞానం పనిచేస్తుందా లేదా? అన్నం తిన్నావు గడ్డి అని తిన్నావు అని అడగాలిగా, అడగట్లా. హరిరామయ్య జోగయ్య గారు సైలెంట్ అయిపోయాడు. వందలు లెటర్లు రాశాడు. నీకు 21 కాదు, నువ్వు 61 అని. సీఎం పవర్ తీసుకోమన్నాడు. డిప్యూటీ సీఎం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అడిగాడు ఒక్క సీఎం ఇమ్మని. డిప్యూటీ సీఎం ఒక్కడే ఇవ్వాలి, కుల ప్రాధాన్యత పెట్టు, 50 మందికి 100 మందికి ఇవ్వద్దని. ఒక్కడికే ఇచ్చాడు. ఆయనకు సపరేట్ క్యాబిన్ ఇచ్చాడు. ఆయనకు కొన్ని వ్యవహారాలు ఇచ్చాడు. బాగా నడుస్తారు. చూడండి, ఆగి చూడండి, తొందర ఎందుకు? కానీ ముద్రగడ్డ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ జనం క్షమార్హులు. ఎంతటి పెద్ద సమస్యనైనా భగవంతుడు మర్చిపోయే అలవాటు ఇచ్చాడు. మర్చిపోతాము. మీరేం అధైర్యం పడకంటే గెజెట్ పెట్టుకొని మళ్ళా రెడ్డిని తీసేసేయండి, ముద్రగడ్డ కింద రండి, కులాన్ని పరువు కాపాడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దయచేసి ముద్రగడ్డ ఈ పని చేయడం రైటా రాంగా మీకు కామెంట్లో తెలియజేయండి. కులం పరువు తీయడం, ఆత్మహత్యాయత్నం చేయడం మహాపాపం. మిత్రులారా, మీ కామెంట్ని ఒకసారి టైం కేటాయించుకుని ఒక్క సెకండ్ కామెంట్ పెట్టండి, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. నేను మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.